Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఉసిరికాయతో ఒక మంచిది చేసి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం ఉసిరికాయలన్నీ ఆవిరి మీద ఉడికించుకోవాలి మై లవ్లీ వ్యూయర్స్, ఒక 10 minutes. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఈరోజు నేను ఉసిరికాయలు ఇది ఆవిరిలో ఉడికించానండి. మీకు ఆ క్లిప్పింగ్ చూపిస్తాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇలా కోసుకోవాలి. ఇప్పుడేమో మనం పచ్చడి చేస్తున్నాను అనమాట. ఉసిరికాయ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. దీనికి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మెంతులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేస్తాం కదండి, మరి కారం వేయకూడదు. నెక్స్ట్ ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి. మనం కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ పక్కన వేడి చేసుకుందాం. కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయలకి ఇంత ఆయిల్ అండి. ఇది బాగా ఫ్రై చేసుకొని స్మెల్ వస్తుంది కదండి, అప్పుడు పొడి కొట్టుకుంటాం అన్నమాట. గ్రౌండ్నట్ ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాక ఇవి వేసేసుకుందాం. ఫస్ట్ మనం ఆ వేడికి కొంచెం డ్రైగా అవుతాయండి. ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఎక్కువ మనం గ్యాస్ బ్లోటింగ్ అలాంటి ఉన్నప్పుడు, ఫుడ్ అరిగినప్పుడు ఉసిరికాయ పచ్చడి రోజు లిమిట్గా తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోకూడదు. ఇది కనుక మనం మన లంచ్లో కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే మనకి డైజెషన్ అది చాలా బాగుంటుందండి. ఫుల్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ద హైయెస్ట్ వైటమిన్ సి అంటే ఉసిరికాయ అండి. మనం ప్రతి వాళ్ళు కూడా ఈ ఉసిరికాయని మన ఫుడ్ హ్యాబిట్స్లో ఒక భాగం చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పొడి కొట్టుకున్నాం కదండి, ఇదంతా వేసేస్తాం అన్నమాట. నెక్స్ట్ కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు. నెక్స్ట్ ఈ ఇంగు అండి. ఇంగు వేయడం వల్ల అసలైన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. కొంచెం ఎక్కువే పడుతుంది ఇంగువ. అంతే, ఇలా కలిపేసుకుని ఒక గ్లాస్ జార్లో ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చాక తినాలి. మరి మీకు నచ్చిందా ఉసిరికాయ పచ్చడి? చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ అండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఇలా చేసుకోండి, టేస్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, ఇది డిష్ అవుట్ చేసుకుందాం. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఉసిరికాయ అండ్ పచ్చిమిరపకాయ పచ్చడి కేరళ స్టైల్ అండి. ఇది రెడీ చేశాను. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఏదైనా లిమిట్గా తీసుకోవాలండి. కొంచెం లైట్గా మన భోజనంలో మంచి ఆకలిని పుట్టిస్తుందండి ఉసిరికాయ పచ్చడి. ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఇంత వచ్చిందండి నా ఉసిరికాయ పచ్చిమిరపకాయ పచ్చడి కేరళ స్టైల్. మరి ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. మొత్తం ప్రాసెస్ అంతా మీకు తెలుస్తుంది. వెరీ ఈజీ టు ప్రిపేర్ అండ్ వెరీ హెల్దీ అండి. మరి మీరు ట్రై చేస్తారు కదా. నా ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చిందా? మరి కామెంట్ చేయండి. మీకు ఏ వంటలు కావాలో నేను అన్నీ చూపిస్తాను మై లవ్లీ వ్యూయర్స్.
ఇది మాత్రం మస్ట్ ట్రై రెసిపీ అండి, డెఫినెట్గా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఇస్ కిక్ రెసిపీస్ బై రాజమణి. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, లవ్ టు ఆల్ ఆఫ్ యూ, బాయ్.